వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ అజీజ్ నగర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. పోలీసులు నిర్వహించిన సోదాలు, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే పోలీసులపై కాల్పులతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. మొయినాబాద్ ప్రాంతంలోని పుంజులగు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో లగ్జరీ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో ఫామ్ హౌస్ లో భారీ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి మద్యం సేవిస్తున్నట్లు అధికారులు దర్యాప్తులో తేలింది. డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయ నేతలు మొత్తం 10 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనలో మరో సంచలన విషయం ఏమిటి అంటే పోలీసులపై కారు డ్రైవర్ ఒక లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరపడం. పోలీసులు కాల్పులు జరిపిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు ఫామ్ హౌస్ ను పూర్తిగా తనిఖీ చేశారు. తనిఖీల్లో జర్మనీకి చెందిన 32వ రివాల్వర్ ను, ఒక లైవ్ రౌండ్, 4 ఖాళీ కార్ట్రిడ్జ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో బెంగళూరుకు చెందిన ఓ అడ్వకేట్ ఈ డ్రగ్స్ తీసుకువచ్చినట్లు సమాచారం. అతడే పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల బాటిళ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు నిన్న యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. యూరిన్ టెస్ట్ శాంపిల్స్ లో నీళ్లు కలపడం అందుకు కారణమని అనుమానంతో ఈ రోజు యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించడంతో బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఈగల్ పోలీసులు తెలిపారు. తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.